నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ ఇన్ హౌస్ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింగ్ గారు ఉన్నారు. అనిల్ సింగ్ గారితో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. నమస్తే శివాని. సార్, చాలా మంది బేసిక్గా మనీ ఇన్వెస్ట్ చేస్తారు కానీ ప్రాపర్గా తెలీదు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? ఓకే, సో మనీ ఇన్వెస్ట్ చేస్తే రాబడి అందరికి కావాలి, రిటర్న్స్ మాత్రం మంచిగా ఉండాలి. అంటే జనరల్గా ఏంటంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ డబ్లింగ్ దెర్ మనీ ఆర్ మోర్ దెన్ దట్. అంటే ఒక ఎక్స్ అమౌంట్ పెట్టారనుకోండి, దానికి డబల్ ఆర్ ట్రిపుల్ అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఎక్స్పర్ట్ మినిమం చేస్తారు. అయితే దీనికి ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ పద్ధతి చెప్తాను. దీనికి ఇట్స్ నోన్ యాజ్ టు డబుల్ యువర్ మనీ దెర్ ఈస్ అ రూల్ ఆఫ్ 72. ఆ రూల్ ఆఫ్ 72లో ముఖ్యంగా మనం చూసుకుంటే, మీకు ఒకవేళ డబుల్ చేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్లీ మీకు తెలియాలి అంటే మీ డబ్బులు ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతుంది ఆర్ ఎన్ని నెలల్లో డబుల్ అవుతుంది అన్న విషయం మీకు తెలియాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే ఈ 72ని మీకు పర్ ఇయర్ వచ్చే రిటర్న్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎఫ్డీలో కానివ్వండి, స్టాక్ మార్కెట్లో కానివ్వండి, ఒక రీజనబుల్ రిటర్న్ చూసుకున్నాం. అందరము 50%, 100% ఆలోచిస్తాం. అంత కాకుండా మీరు ఒక రీజనబుల్ రిటర్న్స్ అనుకున్నా కానీ 8% అనుకోండి. ఎందుకంటే సమ్వేర్ అబౌట్ 6 to 8% మధ్యలో మీకు ఇయర్లీ ఎఫ్డీ రేట్స్ కూడా ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్స్. సో బ్యాంక్ రేటే మనం అనుకున్నా 8% పర్ ఇయర్ సంపాదిస్తున్నాము అంటే 8/72 చేసుకుంటే మీకు 9 వస్తుంది ఆన్సర్. సో 9 సంవత్సరాల్లో మీ మనీ డబుల్ అవుతుంది అనమాట. 9 సంవత్సరాలు ఎగ్జాక్ట్లీ మీకు 8% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది, /72. యువర్ ఆన్సర్ ఈజ్ 9 అండ్ యూ విల్ బీ ఏబుల్ టు డబుల్ యువర్ మనీ. 1,00,000 పెడితే మీకు 2,00,000 9 సంవత్సరాలు వస్తుంది అనమాట. 2,00,000 వస్తాయి లక్షకి. సో ఇక్కడ ఏంటంటే మీరు రేట్ ఆఫ్ రిటర్న్ ప్రతి సంవత్సరం పెంచుకోవడానికి చూసుకోండి. ఈ సంవత్సరం మీరు 8% మీరు సంపాదించారు, కానీ నెక్స్ట్ ఇయర్లో మీరు దాన్నే 10% చేశారనుకోండి, అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గిపోతాయి మీ డబుల్ అవ్వడానికి. 9 సంవత్సరాలు పట్టదు, 8, 7.5 సంవత్సరాలు ఆర్ 7 సంవత్సరాలు పడుతుంది మీకు. సో అలాగే మీకు 10% 20%కి వెళ్ళిపోయింది అనుకోండి పర్ ఇయర్ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎర్నింగ్. సో అందులో మీరు 20% అంటే అప్పుడు స్ట్రైట్గా మీ డబుల్ అయిపోయే ఛాన్స్ డబ్బులు 4.5 ఇయర్స్కి వచ్చేస్తుంది. మీకు అర్థమైంది ఇక్కడ? సో అప్రాక్సిమేట్లీ బిట్వీన్ 4 to 4.5 ఇయర్స్లో యూ విల్ బీ ఏబుల్ టు డబుల్ యువర్ మనీ. బట్ అదే మీరు ఒకవేళ 20% నుంచి 40% రేట్ ఆఫ్ రిటర్న్కి వచ్చారనుకోండి పర్ ఇయర్, అప్పుడు మీకు 2 ఇయర్స్ అయిపోతుంది మీ డబుల్ అవ్వడానికి అవకాశం. అంటే మనం ఇన్వెస్ట్ చేసే విధానం సార్, ఇన్వెస్ట్ చేసే విధానాన్ని ప్లస్ దాంతోపాటు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ని రెండింటిని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మీరు విచ్చలవిడిగా కళ్ళు మూసుకొని ల్యాండ్ కనిపించింది, అతను ఆల్రెడీ 9 మందికి అమ్మేశారు, 10వ మనిషి మీకు కూడా అమ్మేశాడు. సో ఏం జరుగుతుంది అక్కడ? చీటింగ్ జరుగుతుంది. ఇట్స్ నథింగ్ బట్ ఫోర్జరీ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ సిగ్నేచర్స్. సో మీరు తెలియక ఆ విషయము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే మీకు బిజినెస్ బేసిక్స్ తెలియదు, ఇన్వెస్ట్మెంట్ బేసిక్స్ తెలియదు, కానీ మీకు డబ్బులు మాత్రం డబుల్ అవ్వాలి. ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి కదా. సో ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ నేర్చుకోవాలి, కొంచెమన్నా నేర్చుకోవాలి. నాకు వాళ్ళు నేర్పారు, వీళ్ళు నేర్పారు, వాళ్ళని చూసాను, నా పక్కింటి వాడు 10 లక్షలు పెట్టాడు, ₹1,00,00,000 సంపాదించాడు, నేను ఫాలో అవుతాను, నేను చేస్తాను అంటే అలా కుదరదు. వాళ్ళు ఏ విధానంతో ఆలోచించారో మీకు చెప్పరు. కొన్ని రూల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాలి అంతే. నౌ యూ గాట్ ద పాయింట్. సో లెట్స్ గో టు ది సెకండ్ పాయింట్ నౌ. ఇక్కడ సో ఇవన్నీ మీకు కావాలి అంటే మీరు కాస్తంత రిస్క్ తీసుకోవాలి. రిస్క్ లేనిది రిటర్న్స్ లేదండి లైఫ్లో. అది అందరూ అంటారు, ఎందుకంటే బ్యాంక్లో రిస్క్ లేకుండానే రిటర్న్స్ వస్తున్నాయి కదా అంటారు. అబద్ధం అది. బ్యాంక్ ఒకవేళ మూతపడితే అది రిస్కే కదా, మీ డబ్బులు పోతాయి కదా. సో రిస్క్ అక్కడ కూడా ఉంది. ఏంటంటే రిస్క్ శాతం ఏదైతే రిస్క్ పర్సంటేజ్ ఉంటుందో అది కాస్త తగ్గేటట్టుగా చూసుకోండి మీరు. కానీ రిస్క్ మాత్రం ఉంటుంది ప్రతి దాంట్లో, ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇంట్లో నుంచి ఇక్కడ దాకా వచ్చారంటేనే అది మీకు రిస్క్. రోడ్ క్రాస్ చేయాలి, యూ హ్యావ్ టు కమ్ బై అదర్ 2-wheeler 4-wheeler ఆర్ ఆన్ యువర్ ఓన్. రిస్క్ అనేది ప్రతి చోట్ల ఉంది. సో అన్ని చోట్ల రిస్క్ ఉన్నప్పుడు మీరు ఇగ్నోర్ చేయకండి. రిస్క్ లేదని మాత్రం ఎప్పుడు ఆ ఊహాగానంలో ఉన్నారనుకోండి, దెన్ యు ఆర్ లివింగ్ ఇన్ అ రాంగ్ వరల్డ్. కమ్ టు రియాలిటీ. సో దట్స్ ది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్. నౌ సరే, ఇప్పుడు అన్నీ తెలిసిపోయాయి కదా బేసిక్స్, మనం ఎలా జాగ్రత్త పడాలి అని చెప్పేసి. హౌ టు మల్టిప్లై యువర్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మీకు మనీ మల్టిప్లై చేస్తేనే మీ ఇన్వెస్ట్మెంట్లో వచ్చే రాబడి కాస్త మ్యాక్సిమైజ్ అవుతుంది. మీ ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ అయ్యాయనుకోండి, మీ లాసెస్ మినిమైజ్ అవుతాయి. మీ లాసెస్ మినిమైజ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి?
పకడ్బందీగా ఒక డిసిప్లిన్, ఒక స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వాలి. హ్మ్. ప్లేస్‌లో ఉండాలి. ఎందుకంటే మీ దగ్గర వచ్చిన ఆ డబ్బు కూడా ఫ్రీగా మీకు రాలా. మీకు ఏదో రేషన్ షాప్‌లో డబ్బులు పంచుతున్నారు, లేదంటే గవర్నమెంట్ ఆఫీస్‌లో డబ్బులు ఫ్రీగా ఇస్తున్నారు. అలా రాలా మీ దగ్గర డబ్బులు. మీరు కష్టపడి సంపాదిస్తేనే గానీ అప్పటిదాకా మీ దగ్గర ఆ బ్యాంక్ అకౌంట్‌లో అన్ని డబ్బులు సేవ్ అవ్వలేదు. సో, అలాంటప్పుడు మీరు స్పెండ్ చేసేటప్పుడు, ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క రూపాయికి మీరు లెక్క పెట్టుకోండి. సో, అలాంటి స్ట్రాటజీ ఉంటేనే గానీ అప్పటిదాకా మీకొచ్చే రిటర్న్ గురించి మీకు తెలీదు. సో, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వేర్ టు ఇన్వెస్ట్. సరే అన్నీ తెలుసుకున్నాము. ఇక్కడ దాకా మనం వచ్చేసాము. ఇది ఇప్పుడు ఎక్కడ చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఇంపార్టెంట్. చేయాలి? ఇది చాలా ఇది ఇంపార్టెంట్. ఇది నాకు చెప్పండి. అందరూ అడుగుతున్నారు. మన కామెంట్ సెక్షన్‌లో మాత్రం అందరూ చెప్తున్నారు. సార్ చాలా ఉన్నాయండి. మేమంతా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాము. ఇప్పుడు 2020లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ అవెన్యూస్ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ చాయిసెస్ ఏంటి? మాకు చెప్పండి. సో, ఫస్ట్ పాయింట్ నంబర్ 1 ఫిజికల్ అసెట్స్‌లో ఖచ్చితంగా ఎన్ని ట్రెండ్స్ మారినా గానీ ఫిజికల్ అసెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అంటే ఫిజికల్ అసెట్స్ అనగా ఏమి? ఆ! క్వెషన్. ఫిజికల్ అసెట్స్‌లో మీకు 2 చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ అసెట్స్. ప్రాపర్టీ, అది ల్యాండ్ అయినా అవ్వచ్చు, ఫ్లాట్ అయినా అవ్వచ్చు, ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ అయినా అవ్వచ్చు. అది ఫిజికల్ అంటే మీరు దాన్ని వెళ్లి ఫీల్ చేయొచ్చు, టచ్ చేయొచ్చు, మీరు అందులో ఉండొచ్చు, మీరు అనుభవించొచ్చనమాట. సో, అది ఫిజికల్ అసెట్ అది. ఇదొకటి అయిపోయిందా ఫిజికల్ అసెట్. రెండోది గోల్డ్. గోల్డ్‌ని మీరు టచ్ చేసుకుంటే మీరు ఫీల్ చేస్తారు. మీ చేతిలో వేసుకుంటారు. మీరు నగలుగా వాడుకుంటారు. సో, ఇవన్నీ దాంట్లో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్‌లో కూడా ఇంకా పెరుగుతాయి చాలా, కాబట్టి. చాలా పెరగబోతుంది. రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ నో డౌట్ అండి. గోల్డ్ కాస్త తక్కువ పెరగచ్చేమో గానీ రియల్ ఎస్టేట్ మాత్రం చాలా ఫ్యూచర్ ఉంది. ఆఫ్‌కోర్స్ ప్రెజెంట్ సార్ మరి ప్రెజెంట్ ఎలా? ప్రెజెంట్ అయితే అసలు అడక్కండి. అసలు మార్కెట్‌లో జనాలకి ల్యాండ్ దొరకట్లేదు. సిటీలో విషయం వదిలేయండి. నేను టియర్ 2, టియర్ 3 సిటీస్ గురించి నేను చెప్తున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర విజయవాడ కానివ్వండి, ఇక్కడ మన తెలంగాణలో కరీంనగర్ కానివ్వండి, అసలు ల్యాండ్ లేదు. స్కేర్సిటీ ఆఫ్ ల్యాండ్. ఎందుకంటే ల్యాండ్‌ని మీరు ఏదో ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంకా పొడిగించుకోవడానికి లేదక్కడ. ఎంతైతే ల్యాండ్ ఉందో అంతే ఉంటుంది. ల్యాండ్ మీకు ఎప్పుడు పొడగదు. ఎందుకంటే ఆ ల్యాండ్‌కి కార్నర్‌లో మీరెళ్లి చూస్తే అక్కడ అటువైపు నుంచి మీకు సముద్రం కనిపిస్తుంది. అంతేగాని మీకు ల్యాండ్ అనేది మాత్రం ఎక్కడ కనిపించదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో, ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ స్కేర్స్ ఇన్ నేచర్. గోల్డ్ ఈజ్ ఆల్సో సైమల్టేనియస్‌లీ ఎప్పుడు కూడా మీకు తవ్వుతూ ఉంటే గోల్డ్ ప్రతిసారి దొరకదు. సో, కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో స్కేర్స్ ఇన్ నేచర్. సో, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఫిజికల్ అసెట్స్. కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ అసెట్. దిస్ ఈజ్ నాట్ అ ఫిజికల్ అసెట్. దిస్ ఈజ్ అ ఫైనాన్షియల్ అసెట్. ఏంటి సో, సార్ అది? ఫైనాన్షియల్ అసెట్స్ ఏంటి అని నేను మీకు చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరూ అంటారు, నాకు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. నాకు రిస్క్ వద్దు. మళ్ళీ అదే మాట అంటారు. రిస్క్ ఉందండి అంటే చెప్పి కూడా వాళ్ళు నిజంగా నమ్మరు. చాలా కోఆపరేటివ్ బ్యాంక్ క్లోజ్ అయిపోయాయండి. నేషనలైజ్డ్ బ్యాంక్స్‌లో కూడా కొన్ని ప్రాబ్లమ్ వచ్చాయి. బట్ బ్యాంక్స్‌లో అందరూ ఎఫ్‌డీస్ మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు. ఖచ్చితంగా బ్యాంక్‌లో ఎఫ్‌డీస్ అంటూ పెడతారు. ఇదొక ఫైనాన్షియల్ అసెట్ అనమాట. మీరు బ్యాంక్‌లో డబ్బులు పెట్టారంటే ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ అసెట్. నెక్స్ట్ పాయింట్ ఫైనాన్షియల్ అసెట్‌లో ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నౌ ముఖ్యంగా చాలామంది పోస్ట్ ఆఫీస్‌లో సేవ్ చేస్తారు. పోస్ట్ ఆఫీస్‌లో చాలా సేవింగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అండ్ దీంతో పాటు చాలామంది ఏం చేస్తారంటే సరే ఎఫ్‌డీ చేసుకున్నాము, పోస్ట్ ఆఫీస్‌లో ఇన్వెస్ట్ చేద్దాము. ఇంకా ఏమున్నాయి ఫైనాన్షియల్ అసెట్స్‌లో? యూ హావ్ ఇన్స్యూరెన్స్, ఎండోమెంట్ పాలిసీస్, లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్, టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్. రేపటి రోజు నేను ఈ ప్రపంచంలో లేకపోతే నా ఫ్యామిలీకి ఒక 2,00,00,000 వచ్చే విధంగా నేను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను ఇన్స్యూరెన్స్‌లో. టర్మ్ పాలిసీ. సో, ఆ పాలిసీ తీసుకున్న వాడికి ఏది జరిగినా ఫ్యామిలీకి మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండదనమాట. సో, అలా కూడా ప్లాన్ చేసుకుంటారు. నెక్స్ట్ దీంతో పాటు ప్రావిడెంట్ కానివ్వండి, పెన్షన్ ఫండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిటైర్మెంట్ లైఫ్ తర్వాత వాడుకోవడానికి ఏదో ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటారు. రెంట్ వస్తుంది ఒక 10,000, 20,000 దాంతో మనం బ్రతికేద్దామని చెప్పేసి చాలామంది ఆలోచిస్తారు. అది కూడా ఉంటుంది. దీంతో పాటు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేస్తారు చాలామంది. హుహు. దిస్ ఈజ్ ఆల్సో ఫైనాన్షియల్ అసెట్ అనమాట. మీరు స్టాక్ మార్కెట్‌లో కమోడిటీ ఫ్యూచర్స్ కొనొచ్చు. లేదంటే మీరు స్టాక్స్‌లో షేర్స్ కొనొచ్చు. అందులో కూడా చాలా రకాలుంటాయి. చాలా ఉన్నాయండి. మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉంది. మీకు డిబెంచర్స్ ఉన్నాయి. మీకు బాండ్స్ ఉన్నాయి. ఇందులో వెళ్ళిపోతే అసలు ఫైనాన్షియల్ అసెట్స్ ఒక సముద్రం కూడా చిన్నదంటాను నేను. సముద్రం కంటే కూడా చాలా పెద్దదనమాట ఫైనాన్షియల్ అసెట్స్. సో, ఇట్స్ టూ మచ్. కానీ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వడానికి అస్సలు అవసరం లేదు. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్ ఏంటి? హ్మ్. నేను ఒక సంవత్సరం వరకే ఇన్వెస్ట్‌మెంట్ చేయగలుగుతానంటే మీకు అంతవరకు పెద్ద రిస్క్ తీసుకునే అవసరం లేదు.
ఆర్ మీరు స్టాక్ మార్కెట్‌లో 10 సంవత్సరాలు ఉండే అవసరం లేదు. ఎందుకంటే మీ అవసరం మాత్రం ఓన్లీ 1 ఇయర్ కోసమే ఉంది. అదే ఒకవేళ మీ అవసరం ఒకవేళ 10 సంవత్సరాలు ఉందనుకోండి, అప్పుడు మీరు హాయిగా స్టాక్ మార్కెట్‌లో మంచి మంచి షేర్స్ కొనుక్కోండి. ఎక్కువగా కొనకండి. ఎవ్రీ మంత్ చిన్న చిన్నగా రూ. 1000 పెట్టుకుంటూ ఎళ్ళండి. అదే కాస్త 10 సంవత్సరాల తర్వాత అది లక్షల్లో, కోట్లల్లో కన్వర్ట్ అయిపోతుంది. దట్స్ హౌ వెల్త్ ఈస్ జనరేటెడ్. వెల్త్ ఈస్ క్రియేటెడ్ విత్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ అండ్ స్ట్రాటజీ. ఈ 2 లేకపోతే యూ విల్ బి నెవర్ ఏబుల్ టు మేక్ మనీ. సో ప్లీజ్ అండర్‌స్టాండ్. షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఆప్షన్స్ చెప్పండి అని చెప్పేసి చాలామంది అడిగారండి. మనకు ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్నకు కూడా నేను ఆ జవాబు కూడా ఇద్దామని అంటే చెప్పేసి అందరు లాంగ్ టర్మ్ పెట్టుకోలేరు కదా సార్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇందులో నేను మీకు కొన్ని పేర్లు వినిపిస్తాను చదివి. అందులో మీరు షార్ట్ టర్మ్ కోసం కూడా ఆ ఆప్షన్‌ని వాడుకోవచ్చు. ఆర్ లాంగ్ టర్మ్ కోసం లాంగ్ కూడా టర్మ్ ప్రిఫర్ యూస్. చేయొచ్చు. అది మీ ఇష్టం. సో, మన ప్రేక్షకుల కోసం అది అకార్డింగ్‌లీ కస్టమైజేషన్ ఉంటుందది. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ పాయింట్ ఈస్ చాలామంది ఏం చేస్తారంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లోనే నాకు సేవింగ్స్ అకౌంట్‌లో వచ్చిన ఇంట్రెస్ట్ చాలు. ఎందుకంటే నేను ఆ డబ్బు ఎప్పుడైనా వాడొచ్చు. నాకు ఇంపార్టెంట్ అవసరాలు ఉన్నాయి అనుకుంటారు. ఎమర్జెన్సీ ఉంటుంది. సో, సేవింగ్స్ అకౌంట్‌లోనే పెట్టుకుంటారు. ఒక 3-4% మధ్యలో మీకు ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. అదొక ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ మనీ మార్కెట్ అండ్ లిక్విడ్ ఫండ్స్. అంటే సేమ్ మ్యూచువల్ ఫండ్స్ లానే మీకు మనీ మార్కెట్ అండ్ లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్‌లో కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అంటే ఇందులో మీరు కాస్త లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. లిక్విడ్ ఫండ్స్‌లో, మనీ మార్కెట్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే షార్ట్ టర్మ్ కోసం మాత్రం ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. లాంగ్ టర్మ్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ మూడో పాయింట్ ఫిక్స్డ్ డిపాజిట్ విత్ బ్యాంక్స్. ఇంతకంటే ముందు మన గవర్నమెంట్ బ్యాంక్స్‌లో అంటే ఒక 20-30 సంవత్సరాల ముందు విషయం చెప్తున్నాను. అప్పుడు మీకు కనీసం 5 ఇయర్స్ వరకు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి రూల్ ఉండేది. మీకు ఎఫ్‌డీలో ఇంట్రెస్ట్ కావాలి అనుకుంటే. కానీ ఇప్పుడు అలా లేదే. మీరిప్పుడు ఒక నెల కోసం కూడా మీరు ఎఫ్‌డీ చేసుకోవచ్చు. దాన్ని ఆర్‌డీ అంటారు. రికరింగ్ డిపాజిట్స్ అంటారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటారు. యూ కెన్ ఆల్సో స్టార్ట్ విత్ మినిమమ్ 1 మంత్ టు 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ మీకు చాయిస్ ఇచ్చిందనమాట బ్యాంక్. సో, మీరు నాకు నెక్స్ట్ 45 డేస్ వరకు అవసరం లేదనుకోండి. ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి మీరు ఎఫ్‌డీ పెట్టేయండి. 30 రోజుల కోసం, 45 రోజుల కోసం. మీకు దానిపైన మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. 4%, 5% రిటర్న్స్ వస్తాయి. సో, అది కూడా ఒక షార్ట్ టర్మ్ కోసం పనికొస్తుంది కదా! మంచి ఐడియా అది. దీని తర్వాత పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్. పోస్ట్ ఆఫీస్‌లో మీకు షార్ట్ టర్మ్ సేవింగ్స్ ఎక్కువగా లేవు. లాంగ్ టర్మ్ సేవింగ్సే ఉన్నాయి. క్లియర్? యెస్. దీని తర్వాత కానీ చాలా మంది పోస్ట్ ఆఫీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. చేస్తారండి. అది చాలామంది తెలియక చేస్తున్నారా? తెలిసే చేస్తున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ వారిని అడిగే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దానికి రీజన్ ఏంటనేది వాళ్ళే చెప్పగలుగుతారు. అఫ్‌కోర్స్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ తప్పని నేను చెప్పను. బట్ ఏంటంటే మీకు ఇన్ని చాయిసెస్ ఉన్నాయి కాబట్టి మీరు మొత్తం డబ్బు ఒకేటే చోట్లో పెట్టే బదులు మీరు ఆ డబ్బుని కాస్త మీరు డైవర్సిఫై చేశారనుకోండి. వేరే వేరే చోట్ల నుంచి వేరే వేరే రకాలైన రిటర్న్స్ వస్తాయి కదా మీకు. డబ్బులు ఎక్కడికి వెళ్ళవండి. ఎవరు ముంచరు మిమ్మల్ని. సో, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచిగా లైసెన్స్ ఇచ్చిన ఆప్షన్స్ కాబట్టి మీరు అవన్నీ వాడుకోవచ్చు. సో, నెక్స్ట్ పాయింట్ పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. అందులో కూడా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేశారనుకోండి. సేమ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ లాగానే మీకు ఇందులో కూడా లాంగ్ టర్మ్ కోసం మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. లేదంటే పీపీఎఫ్‌లో షార్ట్ టర్మ్‌లో పెద్ద రిటర్న్స్ ఉండవు. లాంగ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ సార్? సే అబౌట్ 5-10 ఇయర్స్ ఈజీగా, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బాండ్స్. బాండ్స్ అంటే ఏంటి? బాండ్స్ అంటే జేమ్స్ బాండ్ గాదు. సినిమా పేరు కాదిది. బాండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ అనమాట. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీకొక పత్రం పైన మీకు సంతకం పెట్టి రాసిస్తుందనమాట. నేను మీ దగ్గర నుంచి మీరు నాకు డబ్బులిచ్చారంటే అది మీరు అప్పుగా నాకిస్తున్నారు. ఆ అప్పు పైన నేను మీకు 3 ఇయర్స్ మినిమమ్ లాక్ ఇన్ పీరియడ్ పెడతాను. మీరు 3 ఇయర్స్ వరకు మీరు ఆ బాండ్‌ని విత్‌డ్రా చేయలేరు. 3 ఇయర్స్ తర్వాత మీకింత ఇంట్రెస్ట్, ఇంత రిటర్న్స్‌తో సహా నేను మీకు తిరిగిస్తానని చెప్పి గవర్నమెంట్ మీకు బాండ్ రాసిస్తుందనమాట. ఇస్తుంది. ఓకే. అలాగే గవర్నమెంట్‌తో పాటు పెద్ద పెద్ద పబ్లిక్ కంపెనీస్ కూడా ఉంటాయి. లైక్ ఎల్&టీ ఉంది. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ కూడా బాండ్స్ ఇష్యూ చేస్తారన్నమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ అంటారు. కైండ్ ఆఫ్ హైవే బాండ్స్ అంటారు. చాలా బాండ్స్ ఉన్నాయండి. సో, ఇవన్నీ బాండ్స్‌లో మీరు 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 12% ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్. సో, అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీరు తీసుకోవచ్చు. కంపెనీస్ బట్టి. బట్ మినిమమ్ 3-5 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు విత్‌డ్రా చేసుకోలేరు. మినిమమ్ ఫస్ట్ 3-5 ఇయర్స్ వరకు మీరు మీ డబ్బుల్ని అడిగి తీసుకోవాలనుకున్నా గానీ మీ ఎట్టి పరిస్థితిలో మీకు రాదు ఆ డబ్బు. మీరు అన్ని మినిమమ్ 3-5 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ అయిపోయేంత వరకు మీరు ఆగాల్సిందే. అప్పటి వరకు కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి అందులో మనీ? లేదు. మీరు చేసిందల్లా మీరు ఒకసారి చేసినా అది అలాగే ఉంటుంది. కానీ మళ్ళీ మాటి మాటికి చేయాల్సిన అవసరం ఉండదు మీకు. ఒకటేసారి చేసి 5 ఇయర్స్ వరకు వదిలేయాలి. దాని తర్వాత మీరు విత్‌డ్రా చేయొచ్చు. అప్పటిదాకా మీరు విత్‌డ్రా చేయలేరు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది అందరికీ పనికొచ్చే పాయింట్. కానీ మళ్ళీ లాంగ్ టర్మ్ చేస్తేనే మీకు లాభం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్.
మ్యూచువల్ ఫండ్స్లో మీకు స్మాల్ పెన్నీ స్టాక్స్ కోసం ఉంటుంది, స్మాల్ క్యాప్ స్టాక్స్ కోసం ఉంటుంది, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, అంటే ఎలక్ట్రానికల్లీ అందులో ట్రేడెడ్ కూడా ఫండ్స్. డిఫరెన్సెస్ ఇంకా. చాలా ఉన్నాయండి. నేను చెప్పాను కదా, సముద్రం కంటే కూడా చాలా పెద్దదండి ఫైనాన్షియల్ అసెట్స్. చాలా చాలా పెద్దది. సో, ఈ దాని గురించి దాని గురించి మనం తెలుసుకుంటూ ఉంటే మన సగ జీవితం అయిపోతుంది. ఏదో ఒక దాంట్లో చిన్న చిన్నగా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకొస్తుంది. సో, అది మీరెప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సో, ఆల్వేస్ డోంట్ ట్రై టు గెయిన్ ఆల్ ద నాలెడ్జ్ అట్ వన్ గో. ఒకటేసారి మనం 10 బిర్యానీలు ఎప్పుడు తినలేము. తింటే కాస్తంత తినాలి. ఆరోగ్యంగా ఉంటుంది. మీకు డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. సో, దీని తర్వాత ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఎటువంటి కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా, క్వెషన్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా తప్పకుండా మాకు పంపించండి. విల్ బి ఏబుల్ టు హెల్ప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.